న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కంకిపాడు మండలం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమే డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. టెండర్ ప్రక్రియ ద్వారా సరఫరా చేస్తున్న నెయ్యిని పరీక్షించాల్సిన బాధ్యత పాలక మండలిది. ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడిని చేయడం దురదృష్టకరం. దేవుళ్లకు కూడా రాజకీయ రంగు పులిమి కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ లోపాలు అక్కడ జరగకూడదనేటువంటి ఉద్దేశంతో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ దశల వారీగా అంచెల వారీగా అది రూపాంతరం చెంది ఈనాడు మన వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్ట ప్రపంచానికే చాటుకుని చివరికి అమెరికాలో కూడా మనం నిర్మించుకునేటువంటి ఆలయాలు నిర్మించినటువంటి పరిస్థితులు మీరు కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కేవలం ఆయన వ్యక్తిగతమైన స్వార్థం రాజకీయ స్వార్థం కోసం జరగనటువంటిది జరిగినట్లుగా చిత్రీకరించి ఆయన చేసినటువంటి హంగామా యాగి అంతా ఇంతా కాకుండా ప్రపంచవ్యాప్తం కూడా మన తెలుగువారి జాతి యొక్క కీర్తి ప్రతిష్టలు అగౌరవపరిచి మన ప్రసిద్ధిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క విశిష్టతని ప్రతిష్టని దిగజార్చి రోడ్ల మీద తీసుకొచ్చినటువంటి సందర్భం. మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. టెండర్ ప్రక్రియలు అనేవి ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా నిరంతరం 6 నెలలకు ఒకసారి సప్లై కాంట్రాక్ట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో జరిగిన మే టెండర్ల ప్రక్రియలో L1 L2లుగా వచ్చినటువంటి వారు కూడా ఇది నిరంతరం ఒక వ్యక్తో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు గారి ప్రభుత్వం అనేది కాకుండా ఇది నిరంతర ప్రక్రియ. జరిగినటువంటి ఈ ప్రక్రియలో అవార్డు అయినటువంటి ఈ టెండర్దారులకి ఎవరి కాలంలో సప్లై చేయడం మొదలుపెట్టారు. వారు కేవలం జూన్ 12వ తారీఖు నుంచి ఈ నెయ్యి ట్యాంకర్లు సప్లై చేస్తూ 4 ట్యాంకర్లు వివిధ తారీఖుల్లో జూన్ జూలై మాసాల్లో సప్లై చేయడం జరిగింది. సాక్షాత్తు ఈవోగా నియమించబడినటువంటి శ్యామలరావు గారే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ 4 ట్యాంకర్లు పాస్ అయినాయి, మేము అవి వాడటం జరిగిందని ఆయన ప్రజానీకానికి టీటీడీ తరపున మన భక్తులందరికీ తెలియజేయడం జరిగింది. తర్వాత 7వ తారీఖు జూలై 7వ తారీఖు 23వ తారీఖున 17వ తారీఖు సుమారు జూలైలో 2వ విడత జరిగినటువంటి కొన్ని ట్యాంకర్లని రిజెక్ట్ చేస్తూ వాళ్ళ ప్రైమరీ అంటే ప్రాథమికటువంటి నిర్ధారణ పరీక్షల్లో పాస్ కాని పక్షంలో వాటిని రిటర్న్ చేయడం జరిగింది. రిటర్న్ చేసి వాటిలో ఉన్న శాంపుల్ని NEDBకి పంపించడం జరిగింది. వాటిల్లో వచ్చినటువంటిది ఆయన సెప్టెంబర్ మాసంలో అదే మాసంలో 23వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి వనస్పతి కలిసిందని తెలియజేయడం జరిగింది. మరి ఈ జరిగినటువంటి ఈ సంఘటనల్ని ఆసరాగా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే మీ అందరూ